ఇక్కడే వదిలేసి ఎక్కడికి వెళ్ళినట్టు? ఇప్పుడు మీరు ఈ అమ్మాయిని తీసుకెళ్లొచ్చు. ఈ టాబ్లెట్స్ ని రెగ్యులర్ గా యూజ్ చేయండి. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. ఓకే నందిని, వెళ్దాంరా. నందిని, నీకోసమే చూస్తున్నాను. ఏమైందజ్జీ? ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? రోజీ కనపడటం లేదు. ఎక్కడికి వెళ్ళిందో నీకేమైనా చెప్పిందా? రోజీ కనిపించట్లేదా? అయినా నాకేం చెప్పలేదు. ఇల్లంతా చూసావా? ఇల్లు, ఇంటి బయట మొత్తం చూశాను. ఎక్కడా కనిపించలేదు. పనివాడికి ఏదో టాబ్లెట్ తెమ్మని చెప్పిందట. వాడు వెళ్ళి వచ్చేలోపు రోజీ ఇంట్లో లేదట. అమ్మా, నీకేమైనా నందిని కనిపించిందా? ఏమో, నేనేమీ చూడలేదు. అయ్యో, నందిని ఎక్కడికి వెళ్ళినట్టు? రోజీ కోసం ఏది చేసినా చివరికి నందినికే కదా దక్కేది. అవును వదినా, మనం రోజీ కోసం చేసేదంతా నందినికే దక్కుతుంది. ఎందుకంటే ఇప్పుడు నువ్విలా రోజీ కోసం చేద్దాం అనుకుంటున్నావు. ఈ విషయం నందినికి తెలుస్తుంది. రోజీ దగ్గరికి వెళ్ళి మరి నాకు అంటుంది. మన రోజీ త్యాగం చేసేస్తుంది. అయినా ఎందుకు మీరా నందిని కోసం అంత టెన్షన్ పడిపోతున్నారు? తనేం చిన్నపిల్ల కాదు కదా, తప్పిపోవడానికి కనిపించకపోవడానికి. అది కాదు భార్గవి, నందిని హెల్త్ కండిషన్ బాలేదు కదా. ఆ విషయం అమ్మాయికి ఎప్పుడూ తెలుసు కదా. అలా బాగున్నప్పుడు మీకు చెప్పా చేయకుండా వెళ్ళి మిమ్మల్ని టెన్షన్ పెట్టడం ఎందుకు? ఏంటమ్మా అంత కేర్లెస్ గా మాట్లాడుతున్నావు? కేర్లెస్ గా మాట్లాడటం కాదు, ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నాను. చూడు రోజీ, ఆవిడ గారికి ఇవన్నీ మామూలే కదా. యుఎస్ నుంచి చెప్పా చేయకుండా ఇక్కడికి వచ్చింది, మళ్ళీ ఇక్కడి నుంచి చెప్పా చేయకుండా యుఎస్ కి వెళ్లిపోయి ఉంటుంది. మీరెందుకు ఊరికే టెన్షన్ పడుతున్నారు? యుఎస్ వెళ్ళాక తనే ఫోన్ చేస్తుందిలేండి. నీకేమైందమ్మా? నందిని గురించి ఇలా మాట్లాడుతున్నావు? నేనేమి తప్పుగా మాట్లాడలేదే. అయినా నువ్వు 15 సంవత్సరాల తర్వాత ఇక్కడికొచ్చావు. ఇన్ని సంవత్సరాల ప్రేమని ఆనందాన్ని మాతో కలిసి పంచుకోవాల్సింది పోయి ఆవిడ గారి రోగం గురించి చావు గురించి డిస్కస్ చేసుకునే కర్మ వచ్చింది ఇంట్లో. ఆవిడ గారిని ఏదైనా హాస్పిటల్లో పెడదామన్నా నువ్వు ఒప్పుకో. పోనీ మన గెస్ట్ హౌస్ లో ఉంచుదామంటే దానికి ఒప్పుకో. మాకు స్నేహితులున్నారు, కానీ ఇలా నెత్తికెక్కించుకునే స్నేహితులు ఎవ్వరూ లేరు. అమ్మా, నా ఫ్రెండ్ గురించి కానీ మా ఫ్రెండ్షిప్ గురించి కానీ ఇంకొక మాట మాట్లాడినా నేను ఊరుకోను. ఇదే మరి ఆవిడ గారు మన మధ్య ఉండి ఇలా గొడవలు సృష్టిస్తుంది. భార్గవి, ఇంకాపు. రోజీ, రామ్మా. ఏమైందమ్మా? ఏమైంది నీకు? ఇలా ఉన్నావేంటి? ఏం జరిగింది? ఇంతకు ముందు నేను ఇంటికి వచ్చినప్పుడు నందిని చాలా సీరియస్ కండిషన్లో ఉంది. నందిని
ఏమైందమ్మా? అంత సీరియస్ గా ఉన్నప్పుడు ఎందుకు మళ్ళీ తీసుకురావడం? హాస్పిటల్లోనే ఉంచొచ్చు కదా. దీనికి ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలి. ఇలా అయితే చాలా కష్టం. అంతా ఈవిడ గురించి ఆలోచించడమే సరిపోతుంది. భార్గవి, ఇక నువ్వేం మాట్లాడు, లోపలికెళ్ళు. రోజీ, నందిని లోపలికి తీసుకెళ్ళు. అలాగే. లక్ష్మి, భార్గవి మాటలేం పట్టించుకోకు. నందిని గురించి ఈ ఇంట్లో ఎవరేమన్నా నేను పట్టించుకోను. కానీ నువ్వు భార్గవి ఏమన్నా అంటే మాత్రం నాకు చాలా బాధగా ఉంటుంది. లక్ష్మి, నందిని గురించి నీకొక విషయం చెప్పాలి. ఇప్పుడు నందినికి ట్రీట్మెంట్ చేసింది ఆల్రెడీ తన హెల్త్ కండిషన్ ఎలాంటిదో తెలిసిన డాక్టరే. ఐ మీన్, ఇంతకు ముందు కూడా నందినికి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టరే. అయితే ఇప్పుడు ఆ డాక్టర్ కన్ఫర్మ్ చేసింది ఏంటంటే నందిని పరిస్థితి చేయి దాటిపోయిందని. తను బతకడం కష్టం అన్నారు. ఏంటి రోజే అలా రాసావేంటి? ఏం లేదజ్జి, నా 100 ఏళ్ల జీవితం 22 ఏళ్లకి ముగుస్తోంది కదా, అందుకే ఇలా రాశాను. ఆ దేవుడు నా జీవితానికి పాస్ మార్కులు కూడా వేయకుండా తన దగ్గరికి తొందరగా తీసుకెళ్తున్నాడు కదా. రోజే అలా అనుకో. రోజే అలా అనకమ్మా, నేను తట్టుకోలేను. రోజీ, నీ విషయం తెలిసిన దగ్గర నుంచి మేం భరించలేకపోతున్నాం. భరించలేకపోవడానికి ఇది కొత్త విషయం కాదు కదా నందిని, వాస్తవమే కదా. అజ్జి, నా డెత్ గురించి నాకు తెలుసు కాబట్టే మెంటల్ గా ప్రిపేర్ అయిపోయాను. అందుకే నాకు చనిపోతున్నానని బాధ లేదు. అసలు నాకు యాక్సిడెంట్ అయినప్పుడు నిన్ను, అమ్మని, నాన్నని, ఇంట్లో అందరినీ చూడకుండానే చనిపోతాననుకున్నాను. కానీ మీ అందరితో గడిపి చనిపోతున్నందుకు
నాకు చాలా ఆనందంగా ఉంది. అజ్జీ, నేనసలు ఏ పరిస్థితిలో ఇక్కడికి వచ్చానో నీకు తెలుసు. నేను ఒంటరిగా అమెరికాలో ఉండుంటే ఎప్పుడో చనిపోయేదాన్ని. కానీ ఇక్కడికి వచ్చాను కాబట్టి, మీ అందరితో హ్యాపీగా ఉన్నాను కాబట్టి ఇన్నాళ్ళు బ్రతికాను. అసలు నేను చనిపోతానన్న విషయమే మర్చిపోయాను. కానీ ఆ దేవుడు మాత్రం మర్చిపోడు కదా. అందుకే నేను, మీరు అందరూ మర్చిపోకుండా అందరికీ గుర్తుండేలా నేను తొందరగా చనిపోతానని మళ్ళీ ఈరోజు గుర్తు చేశాడు. అంతే, సింపుల్. రోజీ, ఎంత ధైర్యంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు? మేము అసలు తట్టుకోలేకపోతున్నావు తెలుసా? తట్టుకోవాలజ్జీ, ఎందుకంటే ఇది నిజం. ఈ నిజాన్ని మార్చలేం కదా. అయినా నాకు అమ్మమ్మలోని ధైర్యం, నీలోని సహనం రెండు వచ్చాయజ్జీ. అందుకే చావుని కూడా ఇంత తేలిగ్గా తీసుకున్నాను. కాకపోతే మీ అందరినీ వదిలి వెళ్ళిపోతున్నందుకు మాత్రం నాకు చాలా బాధగా ఉందజ్జీ. అజ్జీ, దీని యాక్టివ్నెస్ చూసి తొందరలో కోలుకుంటుందనుకుంటే ఇలా జరిగిందేంటజ్జీ? అదే అర్థం కావడం లేదు నందిని. రేపు స్వామీజీని కలవాలి. స్వామీజీ ఉన్నారా? ధ్యానంలో ఉన్నారు. సరే. స్వామీజీ ధ్యానంలో ఉన్నారే. స్వామి, 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 అక్కడ నా మనవరాలి పరిస్థితి బాగాలేదు. తను ఏ క్షణం మాకు దూరం అవుతుందోనని చాలా భయంగా ఉంది. అందుకే మీ దగ్గరకు వచ్చాను. మాట్లాడండి స్వామి. తను లేకపోతే నేనుండలేను. కావాలంటే నా ఆయుష్ పోయినా పర్వాలేదు. తను మాత్రం పూర్తి ఆయుష్తో ఉండాలి. అదే నా కోరిక స్వామి.
అమ్మా లక్ష్మి, నీకు తెలియకుండానే నువ్వొక తప్పు చేశావు. నీ ప్రమేయం లేకుండానే నీ మరణ శాసనానికి నాంది పలికావు. ఏమైంది స్వామి? చూడమ్మా, ఈరోజు పవిత్రమైన రోజు. మాస శివరాత్రి అంటే ఆ శివయ్యకి ఎంతో ఇష్టమైన రోజు. పైగా ఈరోజు అత్యంత శక్తివంతమైన రోజు. అందుకే ఈ పూజ అయ్యేంత వరకు ఎవరూ ఏమీ మాట్లాడకూడదు. అలా నోరు తెరిచి మాట్లాడినప్పుడు వాళ్ళ కోరిక ఫలించే అవకాశం ఉంది. కానీ నువ్విప్పుడు నీ మనవరాలు బ్రతకాలనే ఉద్దేశంతో నా ఆయుష్ పోయినా పర్వాలేదు, నా మనవరాలు ఆయుష్ పెరగాలని చెప్పావు. నీ రెండో కోరిక తీరితే పర్వాలేదు, కానీ నీ మొదటి కోరిక వలనే నాకు చాలా ఆందోళనగా ఉందమ్మా. స్వామి, మీరు చెప్పినట్టు నా ప్రాణాలు పోయినా పర్వాలేదు గాని నా మనవరాలు బ్రతికితే చాలు. నీ మనవరాల మీద నీకున్న ప్రేమ ఎలాంటిదో అని మరోసారి నిరూపించుకున్నావమ్మా. అసలు ఏం జరిగిందమ్మా? ఇంకా తనకి మ్యాక్సిమం 10 to 15 days తర్వాత తను బ్రతకదు. మోరోవర్, మీరు హోప్స్ వదులుకోవడం మంచిది. స్వామి, మీరు చెప్పారని లోకికి చిన్న రోజీ దగ్గరయ్యేలా చేశాం. అప్పుడు చిన్న రోజీ విషయంలో చాలా మార్పు వచ్చింది. తొందరలో తను పూర్తిగా కోలుకుంటుందనుకున్నాను. అందుకే లోకికి చిన్న రోజుకి నిశ్చితార్థం జరిగేలా చేశాను. అప్పుడు మీరు కూడా వచ్చి వాళ్ళిద్దరినీ ఆశీర్వదించారు. దీర్ఘాయుష్మానుభవ. ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో నా మనవరాలు నాకు దూరం అయితే నేను తట్టుకోలేను స్వామి. ఇప్పుడు అందరి దృష్టిలో లోకికి నందినికి నిశ్చితార్థం జరిగినట్టుంది. రేపు నా మనవరాలకి ఏదైనా అయితే లోకికి నందినికి పెళ్లి చేయాల్సిన పరిస్థితి వస్తే ముగ్గురి జీవితాలను నేను నాశనం చేసిన దాన్ని అవుతాను. ఒకవేళ ఆ పెళ్లి ఆపడానికి నేను నిజం చెప్తే మా మనవరాలికి ఇలా అయిందని రోజీ తట్టుకోలేదు. అలా జరగకుండా ఉండాలంటే నా మనవరాలు బ్రతకాలి స్వామి. చూడమ్మా, నీ బాధ నాకు అర్థమైంది. కానీ నా దివ్య దృష్టి ప్రకారం, నా లెక్క ప్రకారం ఇలా జరగకూడదు. అసలు ఉన్నట్టుండి నీ మనవరాలికి ఎందుకు ఇలా జరిగిందో నాకు అర్థం కావటం లేదు. సరే, ఆ డాక్టర్తో నేను మాట్లాడతాను. నీ మనవరాలి రిపోర్టు చూసి ఏ వైద్యంతో ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తే నీ మనవరాలు బ్రతుకుతుందో ఆ విధంగా చేస్తాను. ఆ తర్వాత దైవ ఆజ్ఞ. నువ్వు మాత్రం నీ మనవరాలు బాధతో కుంగిపోకుండా ఎప్పటికప్పుడు ధైర్యం చెప్పుతూ ఉండు. అవసరమైనప్పుడు పిలుస్తాను. అలాగే స్వామి, వస్తాను. శుభం. హర హర మహాదేవ శంభో శంకర.